హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏమిటంటే బోయకొండ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్. అమ్మవారు చాలా శక్తి కలవారు. ఈరోజు ఆదివారం అనగా ఆషాఢ మాసం అని చాలా రష్ ఉంది టెంపుల్లో. కాబట్టి అమ్మవారి దర్శనం చాలా లేట్ అయింది. ఇది వచ్చి స్టార్టింగ్ పాయింట్ అండి కదా. మా పిల్లలు అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు స్టెప్స్. అంటే కారు వెహికల్స్ అంతా అలో ఉంది, పైకి కూడా వెళ్తాయి. వెహికల్ కింద పెట్టాము, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము మా పిల్లలు మేము. ఇక్కడ అమ్మవారు ఉంది కదా, అమ్మవారు నవాబుల కాలం నాటి అమ్మవారు బాగున్నారు కదా అమ్మవారు. ఇక్కడైతే అమ్మవారు ఒక వీడియో తీసుకున్నాను. నవాబుల కాలంలో అప్పుడు అమ్మ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఇక్కడ నిలిచింది. చాలా రష్ ఉంది చూడండి ఒకసారి. ట్రాఫిక్ జామ్ అయింది, అందుకనే మేము కింద పెట్టి నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇది డౌన్ అండి, డౌన్ రావడానికి దారి. ఇక్కడ కింద కూడా ఒక టెంపుల్ ఉంటుంది, రణబేరి గంగమ్మ టెంపుల్. చాలామంది అయితే నడుచుకుంటూనే వెళ్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి. మా పిల్లలు చూడండి చాలా హ్యాపీగా ఎక్కుతూ ఉన్నారు. ఇంకా కూడా క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. అది హిల్స్ లాగా ఉంటుంది కాబట్టి టెంపుల్ దగ్గర. చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ క్లైమేట్ వచ్చేసి. ఇక్కడ పైన ఎంట్రన్స్లో పైన అమ్మవారు అండి. ఇక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళే దారి. బోనాలు అంతా కూడా అమ్మవారికి మొక్కు ఉంటుంది కదా, ఆ మొక్కుబడి చెల్లించుకొని ఇలా నడుచుకుంటూ కొంతమంది అలానే వస్తారు. చాలా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం ఇచ్చిందండి ఈ అమ్మవారు. చాలా శక్తి కలవారు. మా పాప చూడండి ఎంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుందో, పిల్లలు ఇద్దరు కూడా. ఇదే అండి కారు టికెట్. అక్కడ 150 రూపీస్ 50 రూపీస్ అన్ని టికెట్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకున్నాక మనము వెహికల్ మూవ్ అవ్వాలి. మూవ్ అయిన తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ కూడా రోడ్డు ఉంటుంది. ఇటు సైడ్ వెహికల్స్ అటు సైడ్ వెహికల్స్ వెళ్తాయి. అలా మా పిల్లలు అయ్యారో అంతా కూడా ఎంజాయ్ చేశారు. చాలా హైట్గా ఉంటుంది అండి ఈ టెంపుల్. నడుచుకొని వెళ్ళడానికి కొంచెం కష్టమే అవుతుంది. చాలామంది వెహికల్స్లోనే వెళ్తారు. ఇలా స్టెప్స్ కూడా ఉంటాయండి, ఎక్కడానికి బాగుంటుంది. ఇది రణబేరి గంగమ్మ టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారు చూడండి మొక్కుబడి చెల్లించడానికి పొట్టేళ్ళు ఇలా అమ్మవారికి సమర్పిస్తారు. మా పిల్లలు చూడండి కోనేరు దగ్గర మేము వెళ్ళి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళాము. మొత్తం అన్ని వెహికల్స్ కూడా పైకి వస్తాయండి. ఇలానే పైన వచ్చి చాలా ప్రశాంతంగా గాలి ఎక్కువగా వస్తుంది. ఇది అండి నవాబుల కాలం నాటి అమ్మవారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాడిండేది బోయకొండ గంగమ్మ అమ్మవారు. చాలా శక్తి కలవారు అండి, చాలా పవర్ఫుల్ కూడా. ఈ అమ్మవారి పేరు పైన నేను కూడా పుట్టిండేది. ఇది కోనేరు అండి, అంటే ఇంకా కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో చేపలు ఉంటాయని చెప్పి ఇక్కడ కాళ్ళు చేతులు కట్టుకుంటారు ఈ కోనేరులో. అసలు చూడటానికి ఎంత బాగుంటుందండి అమ్మవారు, చాలా చక్కగా ఉంటారు. నలవీరి గంగా భవానీ అండి, బోయకొండ గంగమ్మ అంటారు నేమ్ వచ్చేసి. ఇక్కడ మొబైల్స్ కూడా అలో లేదు లోపల. అంటే కొంతమంది తీసుకెళ్ళిపోతుంటారు, బట్ చెక్ చేస్తారు మొబైల్స్ మాత్రము. ఒక లాకర్స్ ఇస్తారు, ఆ లాకర్స్లో మనం ఫోన్స్ ఏమైనా ఉన్నా బ్యాగ్స్ పెట్టుకొని వెళ్ళచ్చు. మొబైల్ మాత్రం అలో లేదంట అని చెప్పారు. మేమైతే లాకర్లోనే పెట్టాము, కొంతమంది తీసుకెళ్ళిపోయారు అలానే ఫోన్స్. అవునండి, ఇక్కడ వచ్చేసి చూడండి రోడ్ అంతా ఎంత బాగా ప్రశాంతంగా వేశారు. ముందు అయితే ఇలా లేదు,
ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి ఇలా రెడీ చేశారు. కోనేట్లో పిల్లలంతా బాగా మునుగుతూ మొక్కులు అంటే గుండు చేయించుకుంటారు కదా, మొక్కుబడి ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి స్నానం చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకుంటారు. మా పాప వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజంతా బాగా తిరిగారు, బాగా నడిచారు కాబట్టి ఇంకా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు నొప్పి అని చెప్పారు. ఇది కోనేరు దగ్గర అండి. ఈ ప్లేస్ వచ్చేసి అమ్మవారి దగ్గర స్టెప్స్ ఎక్కేదాం కదా, అక్కడ ఈ ప్లేసు. ఇంకా మంగళకట్ట అనేది కూడా ఉంటాయి, అంటే గుండు చేయించుకుంటారు కదా మొక్కుబడి ఉన్నవాళ్ళు. ఈ సైడే అండి, కోనేరు పక్కనే చాలా పెద్దగా కట్టారు. ఇంకైతే మాకైతే దర్శనం అయిపోయింది. ఇంకైతే ఇంటికి బయలుదేరుతున్నాము. మధ్యాహ్నం అయితేనా కూడా చాలా చాలా రష్ అవుతూనే ఉందండి. చాలా చాలా రష్ ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసం అన్ని చాలా వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ అమ్మవారు చాలా ఫేమస్ అండి. ఆంధ్రాలో కూడా ఎక్కువ కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారండి ఈ టెంపుల్కి అయితే కన్నా. కర్ణాటక వాళ్ళు ఫేమస్ అని చాలామంది కూడా చెప్తూనే ఉంటారు. చూడండి మనకి అంటే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కింద ఉంటాయి. మనం కిందకి వెళ్ళలేము. ఇక్కడ ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇంకైతే ఇక్కడ బాగా పచ్చగా ఉంది కాబట్టి ఒక వీడియో తీసుకున్నాను. లడ్డు వచ్చేసి